నమస్తే అండి. వంట చెయ్యి ఈరోజు ఆవకాయ పులిహోర చేసింది. అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఆవకాయ పులిహోర నేను చేసినట్టు చేస్తే ప్రతి బైట్లో మీరు ఆవకాయని పులిహోరని రెండు ఎంజాయ్ చేస్తారు. మనకి ఇంట్లో కూరగాయలు లేకపోయినా ఏ కూర వండబుద్ధి కాకపోయినా ఈ రెసిపీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనందరి ఇళ్లలో ఆవకాయ ఉంటుంది కదా. ఆవకాయ వంటగదిలో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ అంటే మనం పులిహోరకి ఏవి వాడతామో అవి ఉంటే చాలు. ముందుగా ఆవకాయ పచ్చడిలో నేను చేసుకునే క్వాంటిటీకి ఒక 4 ఆవకాయ ముక్కలు తీసుకున్నాను. ఈ ఆవకాయలో ఉన్న మామిడికాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మనం పులిహోర తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ ఆవకాయ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. అలా కాకుండా మనం డైరెక్ట్గా పెద్ద ముక్కలు వేసుకోవడం వల్ల పులిహోరలో ఆవకాయ కలుపుకుని తిన్నట్టు అనిపిస్తుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో 2 టీ స్పూన్లు ఆవకాయ పచ్చడి గ్రేవీ వేసుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పచ్చడి ఘాటుని బట్టి క్వాంటిటీ చూసుకుని వేసుకోండి. ఈ ముక్కలకున్న టెంక కూడా పడేయకుండా వేసేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆవకాయ పచ్చడిలో ఉన్న నూనె 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని చిన్న మంట మీద వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడకుండా ఉంటే మనం తినేటప్పుడు చేదుగా ఉంటాయి. అలాగే పల్లీలు ఆవాలు అన్ని కలిపి వేసుకుంటే పల్లీలు వేగేసరికి ఆవాలు మాడిపోతాయి. ఇప్పుడు కారం గల 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుని శనగపప్పు చాలా వరకు వేగిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఎందుకంటే మినపప్పు కాస్త త్వరగా వేగుతుంది, శనగపప్పు వేగడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ పచ్చడిని వేసుకుని 1 నిమిషం పాటు అలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత నూనె పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. పచ్చడిలో ఆల్రెడీ ఉప్పు కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉప్పు చాలా తక్కువ వేసుకోండి. సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు పొడి పొడిగా వండుకున్న 1 కప్పు రైస్ వేసుకుని ఈ పోపులో బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. మీరు ఆవకాయ నూనెకి బదులుగా మనం రెగ్యులర్గా కూరలకి వండుకునే నూనె అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ అంతా ఈ పోపులో బాగా కలిసిపోయింది కదా. పచ్చడి కూడా మీకు తక్కువ అనిపిస్తే రైస్ అంతా మిక్స్ చేసుకుని టేస్ట్ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీ నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి రైస్ అంతటిని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. కొత్తిమీర అనేది ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు. ఇందులో ఉన్న మామిడికాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనం ప్రతి బైట్లోని ఆవకాయని ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఈజీగా టేస్టీగా కలర్ఫుల్గా ఉన్న ఈ ఆవకాయ పులిహోరని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.